మూవీగోయర్.com ప్రేక్షకులకు ప్రవీణ్ ఇమ్మడి నమస్కారం. సునీల్ కుమార్ రెడ్డి గారి గంగపుత్రుల సినిమాకి మ్యూజిక్ చేశాను. ఇది నా ఫస్ట్ మూవీ. నేను బేసికల్గా కీబోర్డ్ ప్రోగ్రామర్. నేను సార్ తోటి మేఘం సినిమా నుండి నాకు పరిచయం ఉంది. మేఘం సినిమాకి కూడా నేను కీబోర్డ్ చేశాను, రాధాకృష్ణ గారి మ్యూజిక్. ఆ పరిచయంతో సొంత ఊరికి కూడా నేను కీబోర్డ్ చేశాను. దానికి సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ చేశాను. అప్పుడు సాకేత్ గారి ద్వారా మన సునీల్ గారి పరిచయం. ఆ విధంగా నా డెమో ఇవ్వడం జరిగింది సార్. నాది ఇంజనీరింగ్ చేసే టైం నుండి నేను కీబోర్డ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను సిటీకి రావడం జరిగింది. దాదాపు 12 ఇయర్స్ నుండి నేను కీబోర్డ్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నాను. లోకల్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర నేను వర్క్ చేశాను. శ్రీలేఖ గారు, వందే మాతరం శ్రీనివాస్, రాజ్ కోటి గారు, రాధాకృష్ణ గారు, శశిప్రీతం, వీళ్ళందరి దగ్గర దాదాపు 10 ఇయర్స్ పైన వర్క్ చేశాను. దాదాపు 400 మూవీస్ వరకు వర్క్ చేశాను. తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి నేను మంచి సినిమా చేయాలి. ఎందుకంటే ఏదో సినిమా చేసిన ఏదో 6 సాంగ్స్ 3 ఫైట్లు అట్లా కాకుండా మంచి స్టోరీకి మనకు ఉంటే మన మ్యూజిక్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. మంచి డైరెక్టర్తో వర్క్ చేస్తే మన మ్యూజిక్ కూడా మంచి వాల్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు. లేదా 2000లోనే నాకు రామనాయుడు గారి మూవీ ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా ముప్పలనేని శివ గారిది. కాకపోతే ఆ టైంలో నేను కీబోర్డ్ ప్లేయర్గా అప్పుడే నేను నా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్ల నేను మ్యూజిక్ డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. కానీ ప్యారలల్గా నా డెమోస్ నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. చాలా సినిమాల మధ్యలో వదిలేసాను. అయినప్పటికీ ఈ టైంకి మంచి సినిమా చేశాననే తృప్తి నాకైతే ఉంది. కమర్షియల్ సినిమా ఇష్టమే, అయితే మనకు మన పునాది అనేది గట్టిగా ఉంటే మనకు దీని మీద మనకు ఇంకా స్టాండ్ అవ్వచ్చు అనే ఒక ఫస్ట్ మ్యూజిక్ వాల్యూస్ ఉన్న మూవీ చేస్తే మనకు రికగ్నిషన్ వస్తుంది అని ఒక సారు షూటింగ్ ముందు నుండే మాకు మొత్తం స్టోరీ మొత్తం చెప్పి సిచ్యువేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సారే లిరిక్స్ రాశారు. సార్ లిరిక్స్ బాగా ఇన్స్పైర్ చేసినాయి. మెయిన్ సార్ లిరిక్స్కి నేను ట్యూన్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క సిచ్యువేషన్, ఫీమేల్ సోలో సాంగ్ అంటే లవ్ థీమ్ సాంగ్, అలాగే కీరవాణి గారు ఒక పాట పాడారు మేల్ సోలో, ఆ సాంగ్. కానీ శ్రీలేఖ గారు ఒక పాట పాడారు. అన్ని సాంగ్స్ మన సునీల్ గారు రాశారు. అన్ని సాంగ్స్ ఇష్టమే, ఎందుకంటే దేనికి అదే స్పెషాలిటీ ఉంది. మ్యూజికల్గా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్తుంది కాబట్టి మ్యూజికల్గా బాగా రికగ్నిషన్ దొరుకుతుందని ఆశ ఉంది. అంటే ఇప్పుడు మాకు మంచి సినిమా చేస్తే అది ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. దానికి సొంత ఊరు కూడా ఒకటి ప్లస్. సార్కి నంది అవార్డు రావడం ఒకటి. నంది అవార్డు అది సొంత ఊరికి కూడా నేను కీబోర్డ్ చేశాను అనమాట. సొంత ఊరికే అనుకున్నా, సొంత ఊరికి ఇట్లాంటి సినిమాకి నేను మ్యూజిక్ చేయలేకపోయానని ఒక ఈర్ష్య కూడా కలిగింది. అది ఇమీడియట్గా సాకేత్ గారికి చెప్పాను. సాకేత్ గారి పర్మిషన్ తోటి సార్కి డెమో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ మేడం. అంటే బ్యాక్ డ్రాప్ అంతా ఈ ఫిషర్మెన్ లైఫ్ ఇది కాబట్టి రెగ్యులర్ మ్యూజిక్ పనికిరాదు. అందుకని మన ఇండియన్ ట్రెడిషన్ ఫోక్ మిక్స్ చేశాను. దానికి ఇండియన్ మన కర్ణాటిక్ స్టైల్, అట్ ది సేమ్ టైం మీకు రిథమ్స్ కానీ ఇవన్నీ మొత్తం ఇండియన్ స్టైల్ ఉంటుంది. ఆ విధంగా కొద్దిగా ఫ్యూజన్ స్టైల్ ఉంటుంది. ఆ విధంగా అట్లానే ఒక సోల్ ఆఫ్ గంగపుత్రులు అని ఒకటి థీమ్ మ్యూజిక్ చేశాను టైటిల్స్ కోసం. అది కంప్లీట్ డిఫరెంట్. ఒకటి హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ ఫోక్ లైట్ అన్నీ మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి. ఓన్లీ వాయిసెస్. అన్నిటికి సంబంధించిన దానికంటే మెయిన్ వీళ్ళ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మ్యూజిక్ తీసుకురావడం జరిగింది. ఫిషర్మెన్ ఆ కమ్యూనిటీ ఆఫ్ మ్యూజిక్ చాలా రీసెర్చ్ చేసి, మ్యూజిక్ నెట్లో చాలా వీడియోస్ చూసి, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వీడియోస్ అబ్జర్వ్ చేసి, స్టడీ చేసి చేసిన మ్యూజిక్ అనమాట. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మేడం. రికార్డింగ్ కూడా దాదాపు 1.5 month చేశాను. ఓన్లీ బేసిక్ వరకే 1.5 month చేశాను. డిటిఎస్ మిక్సింగ్ దాదాపు 10 days పైన
చేసాం. మన హరి గారు డిటిఎస్ ఆర్ఎఫ్సి మిక్సింగ్ ఇంజనీర్ చాలా ఓపికతోటి మిక్స్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఆర్ఎఫ్సి వాళ్ళు చేశారు, మంత్ర వాళ్ళు. సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్ మూవీ. మీరు సినిమా చూస్తే మీకు మొత్తం సముద్ర ఒడ్డున కూర్చున్న ఫీలింగే ఉంటుంది అన్నమాట. సో టెక్నికల్గా కానీ మేడం, టెక్నికల్గా తర్వాత హౌ టు అప్రోచ్ టు ద మూడ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది సీన్, అది ఆ విషయంలో బాగా హెల్ప్ అయింది నా ఎక్స్పీరియన్స్ అంతా. ఎందుకంటే చాలా రికార్డింగ్లో టెక్నిక్స్ మొత్తం రాజు గారి దగ్గర నేను నేర్చుకున్నాను. రాజ్కోటిల్లో రాజు గారి సినిమాలకి దాదాపు 30 to 40 మూవీస్ దాకా వర్క్ చేశాను నేను. తను సార్ చెప్పేవారు, చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎట్లా రికార్డింగ్ చేయాలి, ఏంటి సీన్, ఎక్కడ మ్యూజిక్ ఉండాలి, ఏ విధంగా సీన్ ఎలివేట్ చేయాలి, ఊరికే అనవసరంగా మ్యూజిక్ ఇచ్చేసి సీన్ డిస్టర్బ్ చేయకుండా ఏ విధంగా చేయాలి, అట్ ది సేమ్ టైం ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, ఇవన్నీ రాజుగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా చెప్పాను కదా, సౌండ్ ఎఫెక్ట్స్ ఎంత మ్యూజిక్ రికార్డింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. అందుకని సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కడ మేము డిస్టర్బ్ చేయలేదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ రన్ అవుతూనే ఎట్ ది సేమ్ టైం మనకి ఎక్కడ ఆర్ఆర్ అవసరమో అక్కడ సీన్ ఎలివేషన్ అయ్యే విధంగా మ్యూజిక్ చేసి, అంటే రికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మేడం, మ్యూజిక్ ఎలివేట్స్ ద సీన్, సిచ్యుయేషన్ ఏముందో మ్యూజిక్ అనేది ఎలివేట్ చేస్తుంది అనమాట మెయిన్. అది అంటే యాక్టర్స్ తాలూకు హావభావాలు, అంటే ఫీలింగ్ కానీ వాళ్ళ డైలాగ్స్ రూపంలో చెప్పలేనివి మ్యూజిక్ ద్వారా ఆ సీన్ని ఎలివేట్ చేయొచ్చు అనమాట. మ్యూజిక్